హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలిస్తానా ఎపిసోడ్ 78. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రదీప్ తనని మరింత దగ్గరగా లాక్కుంటూ కోపంగా తన వైపు చూసి తన మెడ వెనక చేయి వేసి పట్టుకుంటూ, ఏయ్, నువ్వు బాగుండడం నాకే కావాలి. నాకు దూరంగా ఉంటే నువ్వు బాగుంటావని ఇన్నాళ్ళు నాకు నీ మీదున్న ప్రేమని ఇష్టాన్ని కూడా చంపుకుని బండరాయిగా చూస్తూ ఉన్నాను. అలాంటిది ఈరోజు నువ్వు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఉండడానికి నేనేమీ రాక్షసుణ్ణి కాదు. నువ్వంటే నాకు ఇష్టం, ఇంకా చెప్పాలంటే ప్రాణం అంటున్న ప్రదీప్ మాటలకి స్నేహ ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంటే, ఏంటి, నా మాటలు అర్థం కావడం లేదా? నువ్వంటే నాకు ప్రేమ పిచ్చి, కానీ నా దగ్గర డబ్బు లేని కారణంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే కష్టాలు పడతావని దూరం పెట్టాను. నువ్వు నీ ప్రేమ గురించి చెప్పిన ప్రతిసారి నీకు నో చెప్పి నీకంటే నేనే ఎక్కువ బాధపడ్డాను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏదో ఒకటి చేసి నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను. మీ అన్నయ్యని మీ నాన్నని కూడా నేనే ఒప్పిస్తాను. ఇది నా ప్రామిస్ అని ఒక్కసారిగా స్నేహ పెదవులను అందుకున్నాడు ప్రదీప్. అతని మాటలకే షాక్ అయిపోయిన స్నేహ ఇప్పుడు అతను ఏకంగా లిప్ కిస్ పెట్టగానే షాక్తో పాటు నిలుక్కుపోయినట్టుండిపోయింది స్నేహ. ముద్దు పెడుతుంటే రెస్పాండ్ అవ్వని స్నేహను చూసి తన పెదాలని ఒక్క సెకండ్ వదిలి, ఏ మొద్దు, నేను ముద్దు పెడుతుంటే అలా ఉండిపోతావేంటి? కాస్త కోఆపరేట్ చేయి. నాకు కూడా ఫస్ట్ టైం కిస్ చేయడం, మన ఫస్ట్ కిస్ లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేయవే అని అల్లరిగా రిక్వెస్ట్ చేస్తూ నవ్వుతున్న ప్రదీప్ని స్నేహ తన మీద ఇంకా కోపం తగ్గకపోవడంతో అతన్ని దూరం తోసేపోయింది. కానీ అతడు తనకి ఆ అవకాశం ఇవ్వకుండా మరోసారి ఆమె పెదాలని అందుకుని గాఢంగా కిస్ చేశాడు. మొదట కోపంగా అతన్ని దూరం తోసింది, కానీ అతను తనని కదలనివ్వకుండా పట్టుకోవడంతో మౌనంగా ఉండిపోయి అతని ప్రేమకి తన భయానికి మధ్య నలిగిపోయింది స్నేహ. ఒక్క నిమిషం తర్వాత తన పెదాలను వదిలి ప్రేమగా చూస్తూ, నీ మనసులో ఉన్న భయం నాకు అర్థమైంది, కానీ ఏదో ఒకటి చేసి నీకు ఆ విషయాలతో ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను. ప్రామిస్, నన్ను నమ్మవే అని చెప్తూ స్నేహ నుదుటిపైన ముద్దు పెట్టాడు ప్రదీప్. కానీ స్నేహకి విషయాలు చూపించిన భయం, అతని ప్రవర్తన గుర్తుకు రాగానే ప్రదీప్ని కూడా అతను ఏమైనా చేస్తాడన్న భయంతో ప్రదీప్ని దూరంగా తోసేసి, నాకు నువ్వు కావాలనుకున్నప్పుడు నువ్వు కాదన్నా, ఎప్పుడు నువ్వు ఓకే చెప్పినా నిన్ను పెళ్లి చేసుకోలేను. నీకు నాకు ఎప్పటికీ పెళ్లి జరగదు. అనవసరమైన ఆశలు పెంచుకొని నీకు సంబంధం లేని గొడవలోకి నువ్వు రాకు. నా చావేదో నేనే చేస్తాను. నీకు నాకు ఏ సంబంధం లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. ఆమె వెనుకే బ్రతిమాలుతూ వెళ్ళిన ప్రదీప్ మాటలు వినిపించుకోకుండా కారులో వెళ్ళిపోయింది స్నేహ. అదంతా గుర్తుకు రాగానే ప్రదీప్ అసహనంగా లేచి కూర్చుని, దీనికి ఆ విశాల్గాడు ఏం చెప్పి భయపెట్టాడో కానీ తన కళ్ళలో నేను ఐ లవ్ యూ చెప్పగానే వచ్చిన మెరుపుని చూశాను. తను నన్ను ప్రాణంగా ప్రేమించడం నిజం, తను మనసులో నేనే ఉన్నాను అని ఆ ప్రేమను తొక్కిపెట్టి వాడి మీద భయంతో నాకు దూరంగా ఉండాలని చూస్తుందని నిన్నెప్పటికీ వదలను స్నేహ. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్తాను. స్నేహ, నీకు ఎప్పటికైనా నేనే మొగుణ్ణి. నీకు ఈ ప్రాబ్లం రావడానికి ఒక కారణంగా నేనే కారణం కాబట్టి దీనికి పరిష్కారం కూడా నేనే చూస్తాను అనుకున్నాడు ప్రదీప్. ఎవ్వరూ చూడకుండా స్నేహ అవుట్ హౌస్లో కూర్చుని తనకు విశాల్కు మధ్య జరిగిన మాటలను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. రుద్ర కారు లోపలికి రావడం చూసి అతనికి కనిపించకుండా చీకటిగా ఉన్న ప్లేస్లో కూర్చుంది స్నేహ. రుద్ర కార్ పార్క్ చేసి నేరుగా లోపలికి వెళ్ళి స్నేహ కోసం ఆమె రూమ్కి వెళ్ళాడు. కానీ తను ఎక్కడా కనిపించలేదు రుద్రకి. తిరిగి తమ రూమ్లోకి వచ్చిన రుద్ర శివాని కోసం చూడగా అప్పటికే తను టాబ్లెట్ల ప్రభావంతో బన్నీ పక్కన పడుకుని హాయిగా బెడ్ మీద నిద్రపోతుందామె. వాళ్ళిద్దరినీ అలా చూసిన తర్వాత రుద్రకి అప్పటి వరకు ఉన్న కోపం కాస్త తగ్గడంతో బెడ్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ నుదుటిన ముద్దు పెట్టి దుప్పటి కప్పి బయటకు వెళ్ళాడు రుద్ర. కిచెన్లో నుండి వస్తున్న సురేఖ రుద్రని చూసి, భోజనం కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళావు రుద్ర? చాలా లేట్ అయింది, పద వడ్డిస్తాను అన్నది సురేఖ. నేను తర్వాత తింటానక్క. స్నేహ ఎక్కడుంది అని అడిగాడు రుద్ర ఆమెని. స్నేహ ఇందాక గార్డెన్లో ఉండడం చూశాను రుద్ర. ఎందుకో
ఈవినింగ్ నుంచి చాలా డల్గా ఉంది. అడిగితే ఏం లేదంటుంది. డిన్నర్ చేయమంటే కూడా ఆకలి లేదు, తర్వాత తింటానంది. ఏమైందో నువ్వు అడిగి తెలుసుకోరుద్రా. తల్లుంటే ఆడపిల్ల అన్ని విషయాలు అమ్మతో చెప్పేది. నేను ఎంత ప్రేమగా చూసినా కన్న తల్లిని కానుగా. ఎలాగోలా తనని తీసుకురా, ఇద్దరూ భోంచేద్దురు అన్నది సురేఖ. నువ్వు అమ్మ కంటే ఎక్కువగా చూసావు. అలా అనుకోకక్క. తనేదో మూడ్ ఆఫ్లో ఉంటుందిలే. నేను తనకి తినిపిస్తానులే. కానీ నువ్వు తిన్నావా? శివ తిన్నాదా లేదా అక్క అని అడిగాడు రుద్ర. మాదైపోయింది. శివాని కూడా తినేసింది. టాబ్లెట్లు కూడా నేనే దగ్గరుండి వేశాను. ఇక మిగిలింది నువ్వు స్నేహనే అనడంతో, సరే అక్క, నేను చూసుకుంటాను. పగలంతా పనిచేసి అలసిపోయి ఉంటావు. నువ్వు వెళ్ళి పడుకో అక్క అన్నాడు రుద్ర అభిమానంగా సురేఖని. సరే, నేను పడుకుంటాను, కానీ ఇద్దరూ తినండి అని మరోసారి చెప్పి సురేఖ వెళ్ళిపోవడంతో రుద్ర నేరుగా గార్డెన్లోకి వెళ్ళాడు. రుద్ర లోపలికి వెళ్ళిపోయాడు. అనుకున్న స్నేహకి రుద్ర మళ్ళీ తిరిగి రావడంతో ఇక తప్పక లేచి నిలబడిందామే. ఏడ్చి ఏడ్చి కళ్ళంతా ఉబ్బిపోయి మొహమంతా వాడిపోయిన చెల్లిని ఆ స్థితిలో చూసిన రుద్ర మనసు మెలిపెట్టింది. తన దగ్గరకు వెళ్ళి స్నేహ అని ప్రేమగా పిలవగానే తన దుఃఖాన్ని దిగమింగి ఏంటన్నయ్యా అంది ఆమె. పడుకోకుండా భోజనం కూడా చేయకుండా ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ అన్నాడు ప్రేమగా రుద్ర. ఊరికే మనసేమీ బాగోలేదన్నయ్య, అందుకే ఇక్కడ కూర్చుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుందని కూర్చున్నాను. నువ్వేంటి పడుకోకుండా మళ్ళీ వచ్చావు అన్నది స్నేహ. ఇలా రామ్మా అంటూ తనని తీసుకెళ్లి చెట్టు కింద ఉన్న సిమెంట్ దిమ్మ మీద కూర్చోమని తను కూడా స్నేహ పక్కన కూర్చున్నాడు రుద్ర. స్నేహ భుజం చుట్టూ చేయి వేసి తన తలని భుజం పైన ఉంచుకుని చెల్లెలి మొహంలోకి సూటిగా చూస్తూ ఏం జరిగిందిరా అన్నాడు లాలనగా. స్నేహ తడబడుతూ తలదించేసి ఏం జరిగిందన్నయ్య? ఏం లేదే అన్నది. తన గడ్డం పట్టుకుని తలపైకెత్తి నీకు అమ్మని నాన్నని అన్నీ నేనే అని అమ్మ చనిపోయిన తర్వాత చాలాసార్లు చెప్పాను. మధ్యలో ఎవరి మీద కోపాన్నో నిన్ను దూరం పెట్టి నేను మాట తప్పు చేశానని గిల్టీ ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు నువ్వు నిజాలు దాచి నీలో నువ్వే బాధపడుతుంటే నేను ప్రాణాలతో ఉన్నా చచ్చిపోయినట్టే లెక్క. నీ బాధను నాతో పంచుకోలేకపోతే నాకు ఈ ప్రాణం ఎందుకురా అన్నాడు రుద్ర ఎమోషనల్గా. అన్నయ్య అంటూ రుద్ర నోటి మీద చెయ్యడ్డం పెట్టి అలా ఎప్పటికీ అనుకు, నువ్వు నూరేళ్ళు హాయిగా ఉండాలి అంటూ ఏడుస్తూ రుద్ర ఎద మీద వాలిపోయింది ఆమె. తన తల నిమురుతూ ఏం జరిగింది బంగారం? ఎందుకింతలా బాధపడుతున్నావు? ఈ అన్నయ్యతో చెప్పు. నీకోసం ప్రాణాలైనా అడ్డుపెట్టి నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. చెప్పు, ఎవరేమన్నారు? ఏం జరిగింది అన్నాడు రుద్ర. స్నేహ కాసేపు తన మనసులో ఉన్న భారం దిగే వరకు ఏడుస్తూనే ఉండిపోయింది. చెప్పురా, ఆ విషయాలు నిన్ను ఏమన్నాడు బంగారం? ఏం జరిగింది అన్నాడు రుద్ర మరొకసారి ప్రేమగా స్నేహతో. స్నేహ కళ్ళు తుడుచుకుని రుద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ నీకెలా తెలుసన్నయ్య అంది స్నేహ భయంగా. నేను నీ అన్నయ్యనిరా. నువ్వు ఎక్కడికి వెళ్ళేది, ఏం చేసేది, ఎవరిని కలిసేది తెలుసుకుని నీకు తోడు నీడగా ఉండడం అన్నగా నా బాధ్యత. నువ్వు ఈవినింగ్ విశాల్తో ఎక్కడికి వెళ్ళావు? అతనేమన్నాడు అన్నాడు సీరియస్గా. స్నేహ భయంగా అది అన్నయ్య అతను అంటూ భయంగా చూడగా నేనున్నా కదా, చెప్పు, భయపడకు అన్నాడు భరోసా ఇస్తూ రుద్ర. స్నేహ రుద్ర దగ్గర నిజం దాచలేమని అర్థమై అది చెప్తానన్నయ్య. ఈరోజు అతను ఫోన్ చేసి మాట్లాడాలి, బయటకు రమ్మంటే తనతో కలిసి వెళ్ళాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ అని విశాల్ తీసుకువెళ్ళిన చోటు గురించి చెప్పి అక్కడ ఉన్న ఒక కొత్త విల్లా అతడు నా కోసమే కొన్నానంటూ చూపిస్తానని లోపలికి తీసుకువెళ్ళాడు అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్పడం మొదలుపెట్టింది స్నేహ. విశాల్తో పాటు విల్లా అంతా చూసి తిరిగి హాల్లోకి వచ్చిన స్నేహని చూస్తూ నచ్చిందా నీకు అన్నాడు నవ్వుతూ విశాల్.
తనకేం చెప్పాలో అర్థం కాక మౌనంగా తల ఊపింది స్నేహ. విశాల్ స్నేహ చెయ్యి పట్టి దగ్గరకు తీసుకుని, అసలేంటి నువ్వు? దేనికి నోరు తెరిచే సమాధానం చెప్పు? అసలు నేనంటే నీకిష్టం ఉందా లేదా? అన్నాడు నవ్వుతూ. కానీ ఆ నవ్వులో ఏదో మీనింగ్ ఉంది. అది మంచిగా అయితే కనిపించలేదు స్నేహకి. భయంగా తన చేతిని విశాల్ చేతిలో నుండి వెనక్కి తీసుకుంటూ, అలా ఏం లేదండి, నేను ముందు నుంచునే కాస్త మితభాషిని అన్నది స్నేహ. విశాల్ తనని సూటిగా చూస్తూ, మితభాషి అయితే మనసులో ఉన్నది చెప్పడానికి కూడా మాటలు రానట్టు మరి అంత మౌనంగా ఉండాల్సిన పని లేదు కదా అన్నాడు విశాల్ స్నేహతో. స్నేహ తడబడుతూ, అలా ఏమీ లేదండి, ఇల్లు బాగానే ఉంది అన్నది స్నేహ. విశాల్ తన దగ్గరగా వచ్చి, అసలు నాకొక డౌట్ ఉంది, తీరుస్తావా అన్నాడు. ఏంటో అడగండి అంది స్నేహ కూడా. నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని నా ఎంక్వైరీలో తెలిసింది. బట్ ఎక్కడో డౌట్, ఇంత అందం డబ్బు అన్నీ ఉన్న నువ్వు వర్జిన్వా అని అన్నాడు డౌట్గా చూస్తూ విశాల్. స్నేహ షాక్ అవుతూ ఆ పదానికి విశాల్ వైపు అసహ్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నీ మీద నాకు డౌట్గా ఉంది. దానికి మరో రీజన్ కూడా ఉంది. అదేంటంటే గలగల మాట్లాడే అమ్మాయిల కంటే ఇలా మౌనంగా ఉండే అమ్మాయిలే చాలా డేంజర్ అని నేను చాలాసార్లు విన్నాను. పైకి అమాయకత్వం నటిస్తూ లోపల చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారంట. అందుకే నా డౌట్ తీర్చుకోవడానికి నిన్నొకసారి మా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు విశాల్. స్నేహకి అతని మాటలు కంపరంగా అనిపించాయి. అసలేం మాట్లాడుతున్నారు మీరు అని కోపంగా ఉరిమి చూసింది స్నేహ. అప్పటిదాకా అతని గురించి పాజిటివ్గా ఉన్న స్నేహ అభిప్రాయం ఒక్కసారిగా నెగిటివ్గా మారిపోయింది. విశాల్ కూల్గా నిజం మాట్లాడుతున్నాను. నాకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గర నీకు వర్జిన్ టెస్ట్ చేస్తాను, అప్పుడు నా డౌట్ తీరిపోతుంది అని అదేదో క్యాజువల్ అన్నట్టు మాట్లాడుతున్న అతన్ని కోపంగా చంపేసేలా చూసింది స్నేహ. ఏంటి స్నేహ, ఎందుకు వైలెంట్గా చూస్తున్నావు? నీ గురించి తెలిసిపోతుందనా? డోంట్ వరీ, ఒకవేళ నువ్వు ఎవరితో అయినా ఇంతకు ముందు తిరిగినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాలే. ఆ విషయంలో భయపడకు. ఎందుకంటే నిన్ను చూడగానే నాకు నచ్చావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. నేనేదైనా ఒక్కసారి ఫిక్స్ అయితే అది ఎవ్వరి మాట వినను. నువ్వు నేను పెళ్లి చేసుకోనేమో అని దాని గురించి భయపడాల్సిన పని అయితే లేదు అన్నాడేదో పెద్ద విశాల భావాలు కలిగి ఉన్నవాడిలా విశాల్. స్నేహ కోపంగా అతని వైపు చూసి, నేనొకటి అడుగుతాను చెప్పు. ఇప్పుడు నేను కన్య కాదా అని డౌట్ వచ్చిందని నాకు టెస్ట్ చేస్తానంటున్నావు. చేశాక ఎటు నేనే తప్పు చేయలేదని ఇప్పుడు తెలుసుకుంటారు. మరి తర్వాత అన్నది స్నేహ. తర్వాత అంటే అని మొహం చిట్లిస్తూ అడిగాడు విశాల్. తర్వాత అంటే మన పెళ్ళి జరిగిన తర్వాత. నీకు ఇదే డౌట్ వచ్చిందనుకో, అప్పుడెలా తెలుసుకుంటావు? అనుమానం అనేది మనిషిలో ఒక్కసారి మొదలైతే అది ఎప్పటికీ పోదంటారు. ఇలా నువ్వు అనుమానంతో నన్ను పెళ్లి చేసుకుని రోజు టార్చర్ పెడుతుంటే భరించడానికి నాకేం అంత అవసరం లేదు. మా అన్నయ్యతో చెప్పి ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అన్నది స్నేహ కోపంగా. విశాల్ మరింత కోపంగా స్నేహ జుట్టు పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ, ఏంటే మెత్తగా మాట్లాడుతున్నానని వీడేం చేస్తాడులే అనుకుంటున్నావా? చంపేస్తాను. నిన్నే కాదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయము అని ఒక్కరు అడ్డం తిరిగిన అందరినీ చంపుతా. నాకు కావాల్సింది దక్కకపోతే దాన్ని నాశనమైనా చేస్తాను, కానీ మరొకరికి దక్కనివ్వను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి, లేదంటే చచ్చిపోవాలి. ఒకవేళ ఇదంతా మీ అన్నయ్యతో చెప్పావంటే మీ అన్నయ్యని కూడా చంపేస్తాను. తర్వాత నేనేమైనా పర్వాలేదు. నీకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే జరగాలి. కాదని ఏదైనా ఎక్స్ట్రా చేస్తావంటే ఎవ్వరిని వదిలిపెట్టనని కోపంగా చెప్పాడు అరిచి విశాల్. విశాల్లో ఉన్న ఉన్మాదాన్ని చూస్తున్న స్నేహ ఒక్కసారిగా వణికిపోయింది.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.